రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తేదీ మారింది. 23న యాదగిరిగుట్ట వేదికగా రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 21న హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుందని ముందుగా ప్రకటించారు. 21న సరస్వతీ నది అంత్య పుష్కరాలుండడంతో మంత్రివర్గ సమావేశాన్ని 23న నిర్వహించనున్నారు. అదే రోజు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం రేవంత్. దీంతో యాదగిరిగుట్టలోనే కేబినెట్ భేటీ ఉంటుందని ప్రకటించింది సర్కార్. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తేదీ మారింది. 23న యాదగిరిగుట్ట వేదికగా రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 21న హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుందని ముందుగా ప్రకటించారు. ఇక 21న సరస్వతీ నది అంత్య పుష్కరాలుండడంతో మంత్రివర్గ సమావేశాన్ని 23న నిర్వహించనున్నారు. అదే రోజు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం రేవంత్. దీంతో యాదగిరిగుట్టలోనే కేబినెట్ భేటీ ఉంటుందని ప్రకటించింది సర్కార్. ఎండల తీవ్రతతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతుంది. ఒక పక్క ఎండ, మరో పక్క ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతున్న ఎండమంట సాయంత్రం 7 దాటినా తగ్గడం లేదు. వడగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజులు టెంపరేచర్లు అధికంగా ఉండే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో మరో 4-5 రోజుల పాటు రికార్డు స్థాయిలో ఎండలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 45 డిగ్రీలు దాటి నమోదవుతుండగా మరో 2-3 డిగ్రీలు పెరిగి 47 డిగ్రీల దాకా నమోదయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తెలంగాణలో భానుడి బగబగలు కొనసాగుతున్నాయి. వచ్చే 5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో వడగాలులు వీచే అవకాశంతో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇవాళ 7 జిల్లాల్లో 45 డిగ్రీలపైన గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మిగిలిన 26 జిల్లాల్లో 41 నుండి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావద్దని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. కనుక చూసుకున్నట్లయితే ఇటు పగటిపూట ఉష్ణ తీవ్రత పెరుగుదలతో పాటు రాత్రిపూట నమోదయ్యేటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా పెరిగాయనే చెప్పాలి. ఒక విధంగా సిటీలోనే కనుక చూసుకున్నట్లయితే 30 డిగ్రీల వరకు కూడా రాత్రిపూట నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా సుమారు నిజామాబాద్లో అయితే 31 డిగ్రీ వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి గరిష్టంగా నమోదు కాకుండా ఇటు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో కూడా సుమారు 30 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. దానివల్ల పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగుతూ రాత్రిపూట కూడా ఈ యొక్క వేడి వాతావరణం అనేది కొనసాగడం వల్ల ప్రజలు ఒక విధంగా అసౌకర్యమైనటువంటి వాతావరణంతో ఇబ్బందులతో పాటు ఉక్కబోత వాతావరణానికి కూడా ఇబ్బందులు పడుతున్నాడు. రానున్న రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు జగిత్యాల్, నిర్మల్, నిజామాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి జిల్లాల్లో మనకి ఎక్కువగా ఉష్ణ తీవ్రత అనేది సుమారు 45 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది అనేసి అంచనా వేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆదిలాబాద్ అర్బన్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూరు, తానూరు, కుంటాల, ముథోల్, భైంసా, ఆసిఫాబాద్లలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు హీట్ వేవ్స్ తో జనం ఆగమవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలతో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రత జిల్లాలోని భీంగల్ మండల కేంద్రంలో నమోదైంది. భీంగల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. బాల్కొండ, మెండోరాలలో 45 డిగ్రీలు, మైనారం మండలం కోరడుపల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు జాక్రాన్పల్లి, దర్పల్లి మండలాల్లోనూ టెంపరేచర్లు పెరిగాయి. అటు కామారెడ్డి జిల్లా మద్నూర్లో 46, డోంగ్లీలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో రాత్రి 8 దాటిన వడగాల్పుల ఎఫెక్ట్ ఉందన్నారు అధికారులు. సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఎండ చాలా తీవ్రంగా ఉంది సార్. పానీయాలు ప్రజల కోసం పానీయాలు కానీ చలివేన కేంద్రాలు కానీ ఏర్పాటు చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది సార్. దాంతోపాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
ప్రత్యేకంగా చొరవ చూపి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఎండవేడిమి దాటికి వడదెబ్బతో ఉట్నూరు మండలం శాంతినగర్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చందూరులో మిల్లర్ పనికి వెళ్లిన కిరణ్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయినట్లు స్థానికులు చెప్పారు. ట్రీట్మెంట్ కోసం రిమ్స్ కు తరలించగా కిరణ్ అక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తెలంగాణ జిల్లాలో పెరిగిన ఎండలతో జనం అల్లాడుతున్నారు. మరో 5 రోజుల పాటు అధిక టెంపరేచర్లు నమోదయ్యే ఛాన్స్ ఉండడంతో జనం జాగ్రత్తగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అల్లాదుర్గం మండలం బహిరందిబ్బ గ్రామంలో ఒక్కసారిగా గాలివాన మొదలైంది. చాలా ప్రాంతాల్లో ఇండ్లు కూలాయి. భారీ గాలి దుమారంతో ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. ధాన్యం మీద కప్పిన టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోయాయి. మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అల్లాదుర్గం మండలం బహిరందిబ్బ గ్రామంలో ఒక్కసారిగా గాలివాన మొదలైంది. చాలా ప్రాంతాల్లో ఇండ్లు కూలాయి. భారీ గాలి దుమారంతో ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. ధాన్యం మీద కప్పిన టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోయాయి. చారిత్రక సాంస్కృతిక వైభవానికి గద్వాల ప్రతీక. సంస్థానాధీశీల కాలం నుంచి ఈ ప్రాంతంలో కళలు, సాహితీ రంగానికి ప్రాధాన్యతనిచ్చారు. నృత్య, నాటక, సంగీతాన్ని వారసత్వంగా కొనసాగిస్తూ గద్వాల బాలభవన్ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చేలా వేలాది మంది కళాకారులను అందించిన గద్వాల బాలభవన్ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ. గద్వాల బాలభవన్కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. స్వాతంత్ర సమరయోధులు పాగ పుల్లారెడ్డి 1982లో నటరాజ రామకృష్ణ కళాక్షేత్రం పేరిట సంగీత, నృత్య పాఠశాల ఏర్పాటు చేశారు. 1985లో బాలకేంద్రంగా, 1992లో బాల్ భవన్గా ఆవిర్భవించింది. నాటి నుంచి వేలాది మంది విద్యార్థులు మ్యూజిక్, డాన్స్, డ్రాయింగ్, టైలరింగ్, వాద్య రంగాల్లో ఎంతో ప్రావీణ్యం కలిగిన వారితో శిక్షణ పొందుతున్నారు. కూచిపూడి, భరతనాట్యం, జడకోలాటం, కర్ణాటక శాస్త్రీయ సంగీతం, తబలా, మృదంగం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో డ్రాయింగ్, పెయింటింగ్, థర్మాకోల్ కట్టింగ్ లాంటి కళలను నేర్చుకుంటున్నారు. దేశ విదేశాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో పురస్కారాలు సాధించారు. కళారంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ గద్వాల బాలభవన్ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరిస్తున్నారు. బాలభవన్లో శిక్షణ కోసం ఒక్కో విద్యార్థి ఏడాదికి 50 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. అన్ని కళలను విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. 10 మంది అంధ విద్యార్థులకు క్లాసికల్ డాన్స్ లో కూడా శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రపతి అవార్డు దాకా పేరు ప్రతిష్టలు సంపాదించారు ఇక్కడి విద్యార్థులు. చదువుతో పాటు కళల్లో రాణిస్తున్నారు. బాలభవన్లో నేర్చుకున్న కళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారు కూడా ఉన్నారు. విద్యకు, కళలకు తగిన ప్రాధాన్యతనిస్తూ ఐఐటిఎన్లు, డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక్కడ మ్యూజిక్, డాన్స్, డ్రాయింగ్, టైలరింగ్, ఇన్స్ట్రుమెంట్ ఈ 5 అంశాల్లో ప్రాక్టీస్ ఇస్తారు పిల్లలకి. మినిమం 50 రూపీస్ మాత్రమే, సంవత్సరానికి 50 రూపాయలు మాత్రమే తీసుకొని మనకు మంచి విద్యను అందిస్తున్నారు. ఇక్కడ మంచి ట్రైనీలు ఉన్నారు. మన దగ్గర నేర్చుకున్న పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. సర్టిఫికెట్ కోర్సు అండ్ డిప్లొమా కోర్సు కూడా వాళ్ళు చేస్తున్నారు. మేము నేర్పిస్తున్నాము. మన బాల్భవన్లో నేర్చుకున్న స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ యుఎస్లో కూడా మనకు డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి చేసి రన్ చేస్తున్నారు. ఇంకొకటి డాన్స్ గురించి కానీ, ఈ కళల గురించి కానీ చెప్పాలి అంటే పిల్లలు ఒక చదువు నేర్చుకుంటే చదువు ఒకటే కాదు, చదువుతో పాటు సంస్కారం ఒకటి వస్తుంది, ప్లస్ బ్రతకడానికి ఒక విలువ అనేది మన ఈ కళలు అనేటివి నేర్పిస్తున్నాయి. మాకు వచ్చిన ప్రతి ఆర్ట్ని మేము అందరికీ నేర్పిస్తాం. ఇక్కడ ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్ బాలభవన్ ఇక్కడ చెప్పేటటువంటి ఆర్ట్ ఫామ్స్ ఎక్కడ జరగవు. ఎందుకంటే మేము మల్టిపుల్ టాలెంటెడ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మల్టిపుల్. మేము ఏ కళ అంటే ఆ కళ నేర్పించగలుగుతాం. పిల్లలు కూడా అంతే ఇంట్రెస్ట్గా వస్తారు, అంతే బాగా నేర్చుకుంటారు.
గద్వాల సంస్థానానికి దాదాపు 286 ఏళ్ల చరిత్ర ఉంది. 19వ శతాబ్దం ప్రారంభ కాలంలో రాజా సీతారాం భూపాల్, మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మల పాలనలో కవులు, పండితులు, కళాకారులకు విశేష ప్రోత్సాహం లభించింది. ఈ కారణంగా గద్వాల సంస్థానం విద్వత్ గద్వాలగా ఖ్యాతి పొందింది. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా కవులు, పండితులకు ఘన సన్మానాలు నిర్వహించేవారు. రాష్ట్రం నలుమూలల నుంచి పండితులు, కవులు వచ్చి తమ ప్రతిభను చాటుకొని గౌరవ సత్కారాలు పొందేవారు. దేశం నలుమూలల నుంచి నృత్య, నాటక, సంగీత కళాకారులకు సన్మానాలు జరిగేవి. ఈ వేడుకలతో గద్వాల సాంస్కృతిక కేంద్రంగా ఎదిగింది. నేను బాలభవన్లో 7 సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతున్నాను. ఇక్కడ మనము బయట అయితే 3,000 పెట్టి డాన్స్ నేర్చుకుంటాము. అదే ఇక్కడ మాకు సంవత్సరానికి 50 రూపాయలు మాత్రమే ఇచ్చి శిక్షణ ఇస్తున్నారు. చాలా మంచిగా సంగీతం కానీ, తబలా, మృదంగం కానీ, ఇంకా డ్రాయింగ్ కూడా అట్లా మంచి శిక్షణ, వేసవి సెలవులు వేస్ట్ కాకుండా మనకి శిక్షణ ఇస్తున్నారు. మేము చాలా దాంట్లో ప్రోగ్రామ్స్ చేశాము. ఢిల్లీకి 2 times వెళ్ళాము, గోవాకి వెళ్ళాము, స్టేట్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో వెళ్ళాము. వచ్చినాయి. మా వాళ్ళు బాగా శిక్షణ ఇస్తున్నారు, మంచిగా చేస్తున్నాము. సమ్మర్ వేస్ట్ కాకుండా మేము అన్నీ నేర్పిస్తున్నారు, నేర్చుకుంటున్నాము. నేను 7 years నుంచి బాల్బౌండ్లో నేర్చుకుంటున్నాను. నేషనల్ సర్టిఫికేట్ కూడా ఢిల్లీకి వెళ్ళేసి వచ్చినాము. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ చాలా క్రమశిక్షణగా నేర్పిస్తారు. సమ్మర్లో ఎంతోమంది వచ్చి నేర్చుకొని వెళ్తారు. ఇంకా మేము డాన్స్ ఎగ్జామ్ సర్టిఫికేట్ కోసం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము. 1975లో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావంతో గద్వాలలో కూడా సాంస్కృతికోత్సవాలు నిర్వహించాలని గద్వాల ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధులు పాగ పుల్లారెడ్డి సంకల్పించారు. దీంతో 1976లో తొలిసారిగా తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. 1983 వరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలు కొనసాగుతూ గద్వాల పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాయి. 1992లో రాష్ట్ర స్థాయి బాలల రంగస్థల ఉత్సవాలలో ప్రతిభ కనపరిచిన గద్వాల బాలకేంద్రం అదే వేదికపై బాలభవన్గా ప్రకటించారు. 1993లో అధికారికంగా బాల్ భవన్ ప్రారంభమైంది. తరువాతి కాలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందించిన నిధులతో బాల భవన్ విస్తరించారు. మినీ థియేటర్, ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం, ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో ఇది రాష్ట్రంలో ప్రముఖ బాలభవన్లో ఒకటిగా ఎదిగింది. 2006లో రాష్ట్ర స్థాయి బాలల రంగస్థల ఉత్సవాలు గద్వాలలో నిర్వహించడం చారిత్రక ఘట్టంగా నిలిచింది. బాలభవన్కి మా పాప వస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి వస్తుంది సార్. ఇక్కడ ఉన్న స్టాఫ్ చాలా టాలెంటెడ్, బాగా మంచిగా నేర్పిస్తున్నారు. నాకు పాపని చూస్తే చాలా బాగా సంతోషం అనిపిస్తుంది. ఇంటి దగ్గర తన డ్యాన్స్ చూసి ఇక్కడ నేర్పించే వాళ్ళ గురించి అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. చాలా మంచి వాతావరణం క్రియేట్ చేశారు సార్ ఇక్కడ బాలభవన్లో. చాలా ఉమ్మడి జిల్లాలో మనకు ఉన్నంత ప్లేస్ ఎక్కడ లేదంట. యాక్చువల్గా చాలా మంచిగా నేర్పిస్తున్నారు. చాలామంది పిల్లలు రాబోయే రోజులకి మంచి కళాకారులుగా తయారవుతున్నారు సార్. లాస్ట్ ఇయర్ డ్రాయింగ్ అనేది ఇటువంటి లేకుండా ఈ సంవత్సరం సమ్మర్లో డ్రాయింగ్ నూతనంగా చేర్చడం జరిగింది. మరి లాస్ట్ ఒక 1 week నుంచి డ్రాయింగ్ అనేటటువంటి దానికి మా పాపను తీసుకురావడం జరుగుతుంది. సో ఈ 1 weekలో మా పాప డ్రాయింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా మంచి నైపుణ్యంతో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. సో ఈ సమ్మర్ క్యాంప్ని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. గద్వాల సంస్థానం నుండి ప్రారంభమైన సాంస్కృతిక వారసత్వం బాలభవన్ రూపంలో నేటికి కొనసాగుతూ గద్వాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది. ప్రతి సంవత్సరం బాలభవన్లో వార్షికోత్సవాలు, వేసవి శిబిరాలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించబడుతూ చిన్నారుల ప్రతిభను వెలికితీస్తున్నాయి. నీటి వనరులుంటే వేసవిలో కూరగాయలు, ఆకుకూరల సాగు లాభాలు తెచ్చిపెడుతుంది. సాధారణంగా వేసవిలో కూరగాయల సాగు తగ్గడంతో లభ్యత లేక మార్కెట్లో డిమాండ్తో పాటు ధరలు పెరుగుతాయి. అయితే గతేడాది వానాకాలంలో విస్తారంగా కురిసిన వానలతో జిల్లాలోని జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడమే కాక సాగర్ నీటి విడుదలతో భూగర్భ జలాలు సైతం ఆశించిన స్థాయిలో ఉన్నాయి. వేసవిలో ఆకుకూరలు తినేందుకు ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో పోషక విలువలు కలిగిన ఆకుకూరలకు డిమాండ్ ఉంటుంది. అయితే అన్ని రకాల ఆకుకూరలు ఎండ తీవ్రతను తట్టుకోలేవు. పాలకూర, కొత్తిమీర, చుక్కకూర త్వరగా దెబ్బతినే అవకాశం ఉండగా తోటకూర, మెంతికూరకు ఎండలను తట్టుకునే శక్తి ఉంటుంది. తోటకూరలో కాకర రకాలు సాగు చేసుకోవచ్చు. పంట వేసిన నెలలోగా దిగుబడి మొదలై 2 మాసాలు కొనసాగుతుంది. మెంతికూరలో పూసా ఎర్లీ, బంచింగ్ రకాలు ఉత్తమమైనవి. ఇది 2 నెలల పాటు దిగుబడి
దిగుబడి ఇస్తుంది. ఈ వేసవిలో సాగుకు అవకాశం ఉన్నప్పటికీ ఆకుకూరలు, కూరగాయలు ఎంచుకోవాల్సిన రకాలపై ఖమ్మం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ ఇచ్చిన సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ దొండపందిరి మట్టుకి ఏరే కూరగాయల కంటే ఇది మంచిగా అనుకూలంగా ఉంది. మార్కెట్ అవకతవకలైనా కానీ మనకు సంవత్సరంన్నర ఉంటుంది చేయబట్టి అవకతవకలైనా కానీ ఇబ్బంది ఉండదు. ఒక నెల రేటు ఉన్నా ఒక నెల రేట్ లేకపోయినా కవర్ అయిద్ది. ఏరే కూరగాయలు మనకు తీరా కాపుకొచ్చే ముందు రేటు ఉండదు, తీరా అయిపోయినాక రేటు ఉంటుంది. దానికంటే ఇది దొండ సాగు నాకు మంచిగా బోడ కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ అన్నీ పండించాను నేను. పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలు వేసవిలో ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. దోస, పొట్ల, గోరుచిక్కుడు, బెండ, దొండకాయ వంటి కూరగాయలతో పాటు అన్ని రకాల కూరగాయలను వేసవిలో సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. దొండ ఒక్కసారి సాగు చేస్తే 6 ఏళ్ల కాలం పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది. రైతులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటే నిరంతరాయంగా దిగుబడి సాధించవచ్చు. కాకరకు మార్కెట్లో ఎల్లవేళలా డిమాండ్ ఉంటుంది. ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటంతో కాలంతో పని లేకుండా అన్ని సమయాల్లో మంచి ధర పలుకుతుంది. నేను గతంలో వరి ఒక 4 ఎకరాల 5 ఎకరాలు సాగు చేసేవాడిని. దాంతోపాటు పత్తి సాగు చేసేవాడిని. వాటి మీద మనకి ఆదాయం రావట్లేదు అనిపించి మాకు ఇక్కడ 1 ఎకరం మా చెలకుంటే అందులో దొండ సాగు చేయాలని నిర్ణయించుకున్నాము. దానికి కానీ రాజమండ్రి వెళ్ళి సీడ్ తెచ్చుకున్నాం. మేము గత 2 ఏళ్ల నుంచి సీడు మొక్కేసాము. 6 నెలల నుంచి దిగుబడి వస్తుంది. మాకు వారానికి వచ్చేసి ఒక 2-3 క్వింటాలు వచ్చిద్దండి. మాకు మంచిగా అనిపించిందండి. వారం మార్కెటింగ్ ఖమ్మం చేస్తాం, లోకల్ కొద్దిగా వేస్తామండి. మాకు మంచిగా అనిపించింది. మంచి లాభం కూడా వస్తుంది. మిగతా పంటలతో పోల్చుకుంటే నీళ్లు తక్కువ ఉన్నా కానీ ఈ దొండ అనేది మనకు నీళ్ల తక్కువతోనే దిగుబడి వస్తుందండి. మాకు మంచి లాభం వస్తుంది. మంచిగానే ఉంది. పంట వేసిన 80 రోజుల్లో దిగుబడి మొదలై 4 నెలలు కొనసాగుతుంది. అయితే ఎండ తీవ్రతను తట్టుకొని దిగుబడి ఇచ్చే రకాలు ఎంచుకోవాలి. వీటిలో పూసా 2, మౌసమి, US 6214, కోబ్రా హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలను తట్టుకొని వేగంగా పెరిగే పంటల్లో సోర ఒకటి. పంట వేసిన 50 రోజుల్లో దిగుబడి మొదలై 60 రోజుల వరకు నిరంతరం వస్తూనే ఉంటుంది. అంతేకాక వేసవిలో ఈ పంటకు డిమాండ్ ఎక్కువ. పూసా నవీన్, ఆర్క బీహార్, అంకుర్ హెచ్ బజీ, సింఝే వంటి రకాలు సాగు చేసుకోవచ్చు. వేసవిలో ఉష్ణోగ్రతను తట్టుకొని ఆదాయాన్ని ఇచ్చే కూరగాయల పంటల్లో బెండ ఒకటి. పంట నాటిన 45 రోజుల్లో ఉత్పత్తి మొదలై 2 నెలల పాటు నిరంతరం కొనసాగుతుంది. బెండలో ఆర్కా అనామిక్, పూసా పావని వంటి రకాలు వేసవిలో మంచి దిగుబడులను ఇస్తాయి. ఉష్ణోగ్రతలోనూ అధిక దిగుబడి ఇచ్చే కూరగాయల పంటల్లో బీర కూడా ఉంది. బీర నాటిన 50 నుంచి 60 రోజుల్లో దిగుబడి మొదలై 2 నెలలు నిరంతరం వస్తూనే ఉంటుంది. ఈ పంటలో ఆర్కా సుజాత్, పూసా నస్తార్, నాగా హైబ్రిడ్, US 7109 రకాలు మేలైనవిగా చెప్తున్నారు. తీగల మీద పండించడం చూసి దాన్ని నేను కూడా పందిరి వేయించి బీర, కాకర, దొండ, పొట్లకాయ ఇలాంటి బోడకాకరకాయ దాదాపుగా 4-5 రకాల కూరగాయలను పండించడం జరుగుతుంది. ఈ పందిరికను మామూలుగా పంటలకి తేడా ఏంటంటే దానికి అధిక పెట్టుబడులు జరుగుతాయండి. దీనికి పెట్టుబడి ఒక్కసారి పందిరేస్తే మిగతా దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాల వరకు అదే పందిరి కంటిన్యూగా పంట మార్పిడి చేసుకొని తీగలను మార్చుకొని వేరే విస్తర పంటలు మంచిగా పండించుకోవచ్చండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందులో ఒకటి దీనికి నీటి కొరత అనేది, నీరు అనేది తక్కువ పట్టిద్ది అనమాట. అంటే కూరగాయల సాగుతో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి, మంచి లాభాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. సరైన సూచనలు తీసుకుంటూ రైతులు కూరగాయలు సాగు చేయాలని సూచిస్తున్నారు అధికారులు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషితో జిల్లాలో రైల్వే లెవెల్ క్రాసింగ్ల దగ్గర ROBల ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ROB నిర్మాణాల కోసం స్థలాన్ని ఎంపీ వంశీకృష్ణతో కలిసి పరిశీలించారు రైల్వే అధికారులు. పొత్కకపల్లి, పెద్దంపేట, కొలనూరులో నిర్మించే ROBలపై ఆయా గ్రామాల సర్పంచులు రైతులకు వివరాలు తెలియజేసి సూచనలు తీసుకున్నారు. ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రమాదాలు నివారించడంలో ROBలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు ఎంపీ వంశీకృష్ణ. కార్యక్రమంలో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సామ్రాట్ రాయ్, రైల్వే భూసేకరణ నిపుణులు దేవరాజు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గంగయ్య అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను హక్కుగా అడిగితే అది భిక్షం ఎలా అవుతుందని మండిపడ్డారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. రాష్ట్రం కేంద్రానికి 2 లక్షల కోట్లు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణకు 85,000 కోట్ల ఇచ్చిందన్నారు. ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రానికి న్యాయంగా నిధులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మక్కల కొనుగోలు విషయంలో కేంద్ర సర్కార్ ఏం చేస్తుందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాల ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఎమ్మెల్యేదే బాధ్యత కేంద్రీయ విద్యాలయం పైన అన్నారు. నేను వారిని మీకు కూడా బాధ్యత ఉంటుంది, మీరు కూడా ఇరిగేషన్ మంత్రితోటి మాట్లాడాలి. నేను రేపైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి సంబంధించిన అవసరం ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తా. మీరు నన్ను ఏదో మాట్లాడారని కూడా నేను బాధపడను. కానీ ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల పైన 5 ఏళ్లలో తీసుకుని 85,000 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పైసలు మీరు ఉంచుకుంటే రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రి గారు గౌరవంగా హక్కుగా అడిగితే బిచ్చగాడనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో మీరు రాజకీయం చేయడం తగదు. మీరు అన్నదే కావాలి, అన్నంత కావాలంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అన్నాన్ని స్థలాన్ని ఇచ్చే పరిస్థితి ఇప్పుడైతే లేదు. పాలేరు జలాశయానికి త్వరలో మహర్దశ రానుంది. సర్కార్ డ్యాం రిహాబిలిటేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. 100 ఏళ్ల పాలేరు జలాశయం చరిత్రలో ఇన్ఫాల్, అవుట్ఫాల్, పాలింగ్ గేట్ల మరమ్మతులు మినహా మరో కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టిన దాఖలాలు లేవు. భారీ నిధులతో ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసింది. ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి ఘన చరిత్ర ఉంది. పాలేరు జలాశయం ద్వారా ఖమ్మం జిల్లాలో వ్యవసాయం 90% నాగార్జున సాగర్ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా పాలేరు రిజర్వాయర్ కి చేరుకొని అక్కడి నుంచి జిల్లా నలుమూలలకు నీళ్లు వెళ్తాయి. రైతులు ఆ నీటితో పంటలు పండిస్తారు. ఎగువన జలాల కొరతతో ఒక్కో సందర్భంలో అనేక మంది రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 2.5 టీఎంసీలు. ఇది నాగార్జున సాగర్ కాలువకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా పనిచేస్తుంది. ఈ జలాశయం ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుంది. 1748 హెక్టార్లలో విస్తరించి ఉంది. గత యొక్క రహదారి పొడవు 2.5 కిలోమీటర్లు ఎత్తు పెంచడము, అలాగే ఆధునిక టెక్నాలజీతో గేట్లు నిర్మించడము, అలాగే పాతకాలం యొక్క తలుపులు మరియు అక్కడక్కడ డ్యామేజ్ జరిగిన వాటిని పునర్నిర్మాణం చేయడము, అలాగే చుట్టూ ఉన్న కట్టని బందోబస్తుగా చేయడం వలన చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే పాలేరు రిజర్వాయర్ అంటేనే చేపల వేటకి ప్రసిద్ధమైనది. ఇక్కడ చుట్టూ ఉన్న 14 గ్రామాల ప్రజలు 1200 మంది చేపల వేట కొనసాగించడం జరుగుతుంది. అటు వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రిజర్వాయర్ ని డ్రిప్ పథకం ద్వారా పాలేరు జలాశయంలో మరమ్మత్తు పనులు చేపట్టడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పాలేరు పాత కాల్వ మొదలు పాలింగ్ గేట్ల వరకు జలాశయం కట్ట ప్రస్తుతం ఖమ్మం సూర్యపేట రహదారిగా ఉపయోగపడుతూ ఉండగా కట్ట కింద భాగం నుంచి కచ్చా రహదారి అందుబాటులో ఉంది. ఈ రహదారిని పటిష్టపరుస్తూ బీటీ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. పాత కాల్వ నుంచి పాలింగ్ గేట్ల వరకు చెరువు ఉండగా ప్రస్తుతం ఉన్న రివిట్మెంట్ ను సుమారు 2.5 కిలోమీటర్ల మేర ఎత్తు పెంచనున్నారు. ఇటు పర్యాటకులు సందర్శించడానికి అది అద్భుతమైన చెరువు కానీ ఈ యొక్క అవుట్ ఫాలింగ్ అప్పుడు వరదలు వచ్చినప్పుడు అవుట్ ఫాలింగ్ యొక్క అందం కానీ చాలా బాగుంటుంది. ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే పాలేరు గ్రామం కానీ ఈ యొక్క పాలేరు నియోజకవర్గం కానీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంటుందని, అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని త్వరగా పనులు ప్రారంభించి ఈ యొక్క పనులు పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం వారిని కోరుకుంటుంది. ఈ పునరుద్ధరణ చర్యల ద్వారా ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగునీటి సమస్య తొలగి ప్రాజెక్టు కెపాసిటీ మరింత పెరగనుంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 23 అడుగులు కాగా దీని పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.588 టీఎంసీలు కావడంతో పాలేరు పాత కాల్వ పాలింగ్ గేట్ల దగ్గర పారాఫిట్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. జలాశయం పాలింగ్ గేట్ల దగ్గర గతంలో పార్కుగా అభివృద్ధి చేసిన ప్రాంతం వరకు విభజిస్తూ గేట్ల దగ్గర నుంచి కాజ్వే వరకు గోడ నిర్మిస్తారు. గేట్ల మరమ్మతులతో పాటు నీరు ఎత్తిపోస్తున్న ప్రాంతంలో ప్రస్తుతమున్న ఆప్రాన్ నిర్మాణాన్ని మరింత విస్తరించనున్నారు. గత ఏడాది నీటిపారుదల శాఖ ఇటీవల డ్యామ్ సేఫ్టీ విభాగం ఇంజనీర్లు పరిశీలించి కమిటీని సందర్శించి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ చెరువు ఉన్నటువంటి కట్ట బలహీనపడడానికి, రిపేర్ చేసుకోవడానికి అధిక వర్షాలు రావడము, తుఫాన్ల వల్ల వరదలు పైనుంచి వచ్చే వరద వల్ల ఈ కట్టకి కొంచెము కానీ గేట్లు కానీ దెబ్బతినడం జరిగింది. దానివల్ల కొంత రైతాంగం కూడా నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వచ్చే నిధులతో దీన్ని
పూర్తిగా రిపేర్ చేయడం వల్ల మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు రైతాంగానికి కానీ సామాన్య ప్రజానికి కానీ జరగదని మేము భావిస్తున్నాము. ప్రాజెక్టుతో అనేక మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లా రైతాంగానికి సాగునీటి సమస్యలు తొలగిపోనున్నాయి. పోరుగల్లు పొలిటిక్స్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉప్పు నిప్పు లాంటి నేతలంతా ఒకే చోట భేటీ అయ్యారు. మొన్నటి వరకు పరస్పర ఫిర్యాదులు విమర్శలు చేసుకున్న ఆ ఎమ్మెల్యేలు మంత్రి విందుతో విభేదాలకు శుభం కార్డు వేశారు. అసలేం జరిగింది? రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా ఒకటయ్యారా? మంత్రి కొండా సురేఖ ఆ ఎమ్మెల్యేల భేటీ వెనుక మతలబేంటి? ఇదే వరంగల్ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్ 2 పార్లమెంట్ 10 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అదనంగా స్టేషన్ కన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ప్రభుత్వంతో అనుబంధంగా కొనసాగుతున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో బలమైన రాజకీయ పార్టీగా కాంగ్రెస్ ఉంది. కానీ నేతల మధ్య ఆధిపత్యం వర్గపోరుకు దారితీసింది. నేతల వ్యవహార శైలి క్యాడర్లోనూ దూరాన్ని పెంచుతోందన్న అభిప్రాయం ఉండేది. ఓ దశలో అధిష్టానానికి ఫిర్యాదుల వరకు వెళ్లారు. దీంతో రాష్ట్రంలోని వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ హార్డ్గా ఉండేవి. ఒక్కసారిగా అధికార పార్టీలో జిల్లా అంతా షాక్ అయ్యే సీన్ కనిపించింది. ఉప్పు నిప్పు ఒక్కటయ్యాయి. మంత్రి కొండా సురేఖ మీద అధిష్టానం వరకు వెళ్లి ఫిర్యాదు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రితో ఒకే చోట భేటీ అయ్యారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో జరిగిన విందుకు మంత్రి కొండా సురేఖ హాజరు కావడం రాజకీయ వర్గాల్లోనే హాట్ టాపిక్ అయింది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నాయిని మంత్రి కొండా సురేఖ మిగతా నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ రాష్ట్ర మంత్రి హోదాలో కొండా సురేఖ మొదటిసారి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కి వచ్చారు. ఈ విందు కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మురళీ నాయక్ హాజరయ్యారు. వీళ్లతో పాటు ఉమ్మడి జిల్లాలోని 5 డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. పీసీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా విందుకు హాజరయ్యారు. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మినహా మిగతా నేతలంతా విందు మీటింగ్ వచ్చారు. కొద్ది రోజులుగా వరంగల్ జిల్లా అధికార పార్టీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా వీళ్ల వ్యవహారం సాగుతోంది. మంత్రి కొండా సురేఖపై ఈ ఎమ్మెల్యేలంతా కలిసి పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఒకరిపై మరొకరు విమర్శలతో మీడియాకు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి కొండా సురేఖ ఒకే చోట భేటీ అవ్వడం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్లో మంత్రి కొండా సురేఖతో సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకే చోట భేటీ అవ్వడం, సరదాగా పలకరించుకోవడం ఇదే మొదటిసారి. రాజకీయాల్లో చిరకాల మిత్రులు శత్రువులు ఉండరు అంటున్న మంత్రి కొండా సురేఖ ఈ భేటీ కొత్త సంప్రదాయానికి నాంది అంటున్నారు. కాంగ్రెస్ పెద్ద కుటుంబం, చిన్న చిన్న మనస్పర్ధలు కామన్ అన్నారు మంత్రి. సర్దుకుపోతాం, సమస్య వచ్చినప్పుడు అంతా ఒక్కటవుతామని తెలిపారు. పార్టీ బలోపేతం, త్వరలోనే జరగబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం కోసం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉమ్మడి వరంగల్ డెవలప్మెంట్ చేస్తామని మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. సిటీలలో జరిగేటివి ఏవైనా కూడా టీ కప్పులో తుఫాన్ లాంటివి, అవి అట్లా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎవరు కూడా పర్మనెంట్గా శత్రువులుగా ఉండరు. ఏదైనా ఉంటే ఆ చిన్న ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ ఉన్నంతసేపు కూడా కొంత పెడమోహంగా ఉంటారు. కానీ తర్వాత మళ్ళీ కలిసి పని చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, అవసరం కూడా ఉంటుంది. అది జరిగిపోయింది. ఇప్పుడు మా అందరం కూడా అర్థం చేసుకున్నాము. ఇంకా ముందు అట్లా జరగకుండా చూసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈరోజు అందరం కలిసి చిన్న చిన్న అభిప్రాయ భేదాలుండొచ్చేమో కానీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడానికే అంతా ఒకే చోట భేటీ అయ్యామంటున్నారు. రాజ్యసభ సభ్యుడు, జిల్లాకు చెందిన నేత వేం నరేందర్ రెడ్డికి ఈ నెల 24న హన్మకొండలో అభినందన సభ ఏర్పాటు చేశామని, జీడబ్ల్యూఎంసీలో సత్తా చాటాలని నిర్ణయించామన్నారు. తరచూ ఇలాంటి సమావేశాలు తమ మధ్య ఉంటాయని ఎమ్మెల్యే నాయిని, కేఆర్ నాగరాజు అన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా కూర్చోవాలి అనుకున్నప్పుడు మేము అందరం కూడా ఫస్ట్ జిల్లా అభివృద్ధి గురించి అందరం కలిసిపోవాలని ఒకటి, రెండవది దీంతో పార్టీని, మూడవది ఎప్పుడు కానీ మా దాంట్లో మాకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా శత్రువుతో కొట్లాడేటప్పుడు అందరం ఒకటైతే ఉన్నది వెనకటికేలు ఉన్నది. అంతేకాదు ఏ పార్టీలో లేదో చెప్పండి అభిప్రాయ భేదాలు. మొన్న పెట్టుకున్నప్పుడు డయాస్ మీద తిట్టుకున్నారు,
మేము అట్లా అంతగా రాలే కదా. మాకు అట్లాంటిది ఏం లేదు. మాకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలను ఒకరిని కూర్చొని కలుసుకొని మాట్లాడుకుంటే పరిష్కారం అయితే అనే ఆలోచనతోటి అందరం కూర్చొని 2 జిల్లాల అధ్యక్షుల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో జరగబోయే అభివృద్ధి విషయాలలో కానివ్వండి, రాబోయే ఎలక్షన్ల విషయాలు కానివ్వండి, మనకు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా దీని యొక్క ఒక కమిట్మెంట్ కార్యాచరణ రూపం తీసుకొని ఒక టీం వర్క్ ఎలా చేయాలనే ఉద్దేశంగా ఈ సమావేశం జరిగింది. సో దానిపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. నేతల మధ్య సఖ్యతతో కాంగ్రెస్ క్యాడర్ ఖుషి అవుతోంది. నేతలంతా కలిసి ఉంటే జిల్లాకు నిధులు, తమకు పదవులు దక్కడానికి ఈజీ అవుతుందనే ఆనందం వారిలో కనపడుతోంది. రహదారిపై వేప చెట్ల పందిళ్లు ఆహ్లాదాన్నిస్తున్నాయి. మండుతున్న ఎండలతో వాహనదారులకు చల్లదనాన్ని ఇస్తున్నాయి. దారి పొడవునా నీడనిస్తున్నాయి. ఓవైపు మంచిర్యాలలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతుంటే జనం విలవిలలాడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం లభించేలా వాహనదారులకు వేప చెట్లు నీడనిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన వేప చెట్లపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఇండ్ల నుంచి బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. కానీ మంచిర్యాల జిల్లాలో రహదారికి ఇరువైపులా ఉన్న వేప చెట్లు దారిపై పందిరిలా నీడను అందిస్తున్నాయి. ఇందనపల్లి నుంచి జన్నారం రహదారి వరకు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం నుంచి మంచిర్యాలకు వెళ్లడానికి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దారి వెంట ఉన్న వేప చెట్లు పచ్చదనంతో నిండిపోయాయి. ఇందనపల్లి నుంచి జన్నారం వరకు 500 వేప చెట్లు ఏపుగా పెరిగాయి. 70 ఏళ్ల క్రితం నాటిన ఈ వేప చెట్లు ఇప్పుడు మహావృక్షాలై ప్రజలకు నీడనిస్తున్నాయి. ఇరువైపులా ఉన్న వేప చెట్లు పొదరిల్లులా రహదారిని కప్పేస్తున్నాయి. వేప చెట్లు పచ్చదనంతో నిండి వాహనదారులకు చల్లదనాన్ని పంచుతున్నాయి. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొందరైతే చెట్ల దగ్గర కాసేపు ఆగి విశ్రాంతి తీసుకొని తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు రాకపోకలు సాగించే వాళ్లకు నీడనివ్వడంతో పాటు స్థానికులకు కూడా ఉపయోగపడుతున్నాయి. పగటిపూట కూలీలు, రైతులు చెట్ల కింద నిద్రపోతున్నారు. పసుపులు ఎండలు తట్టుకోలేక ఈ చెట్ల నీడకు సేద తీరుతున్నాయని చెబుతున్నారు. ఒకప్పుడు పెద్దల నాటి ఈ చెట్లు ఇప్పుడు ఎంతో మేలు చేస్తున్నాయి అంటున్నారు. చుట్టుపక్కల మెయిన్ రోడ్కు ఇప్పుడు జన్నారం పోవడానికి 7 కిలోమీటర్లు ఉంటుంది మా ఇందనపల్లి నుంచి. అక్కడ చెట్లు పెట్టి ఇరుపక్కల రోడ్కు మంచిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఐపీఐపీ సెంటర్ కానీ లేకుంటే మన బర్రెలు కానీ ఆవులు కానీ పండుకోవడానికి కానీ కూలోళ్ళు నిద్ర పోవడానికి కానీ చల్లగా గాలి వస్తుంది. మన ఇంట్లో గాలి కంటే ఈ గాలి మళ్ళీ వెదర్ మంచిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది గాలి. కాబట్టి ఈ 70-80 సంవత్సరాల్లో ఇవి చెట్లు పెట్టి మేము పుట్టక ముందు పెట్టినట్టున్నారు. ఇక్కడ మా తాత ముత్తాతల కింద ఎప్పుడో పెట్టిన జమానా కింద పెట్టిన చెట్లు ఇవి. ఇప్పుడైతే మాకు ఇది మంచి చల్లని నీడ నేస్తున్నాయి, పనికి పోతున్నాయి. ఇక్కడ అట్లా బీట్ ఉన్నది, అంత ఈజీగా చీడ చల్లని నీడ కూర్చుంటున్నాం. ఆనాటి తరం చేసిన సేవను మరువలేమంటున్నారు ప్రజలు. వారిని స్ఫూర్తిగా తీసుకుని చెట్ల పెంపకంపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందంటున్నారు. చెట్లను నాటి సంరక్షించడంతో భవిష్యత్ తరాలు కూడా హాయిగా జీవించేందుకు అవకాశం ఉందంటున్నారు పబ్లిక్.